నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు లోక్సభకు పోటీ చేయరని చెప్పేసి వార్తలు వస్తున్న పరిస్థితి. ఈ ఎలక్షన్‌లో పోటీ చేయాలంటే మనుగడకే కష్టం అన్నట్టు కూడా ఇంకో వైపు ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారండి? అంటే అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో గాని, లేకపోతే పార్లమెంట్ వైపు వెళ్లేందుకు దృష్టి సారించట్లేదా అంటే ఏం చెప్తారు? ఒకటేందంటే ప్రధానంగా గెలుపు ధీమా పైన మొన్నటి వరకు ఫలితాల వరకు కూడా వాళ్ళు ఉన్నటువంటి పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ దాని నుంచి తేరుకోవడానికి వాళ్ళకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంది. వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేని పరిస్థితులలో ఆ పార్టీ ఉంది. ప్రధానంగా ఏంటంటే 9 మంది లోక్సభ సభ్యులు 2019లో గెలిచారు బీఆర్ఎస్ నుంచి. కానీ ఏ ఒక్కరు కూడా వ్యక్తిగత పాపులారిటీ తోటి పార్టీ ఇమేజ్‌ను పెంచిన ఎంపీలు బీఆర్ఎస్‌లో ఎవరు లేరు. ఏమున్నా ఎప్పుడైనా లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారే వాళ్ళని పిలిచి మాట్లాడి పార్టీ లైన్ ఏందో చెప్పి తొలిచేవాడు. కానీ జనాల్లో పాపులర్ అయినటువంటి ఎంపీలు ఎవరు లేని పరిస్థితి. అసలు ఇప్పటికీ ఆ పార్టీలో కావచ్చు, ప్రజలకు కావచ్చు. ఈ 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎవరెవరు అంటే పేర్లు కూడా చాలా మందికి తెలవవు. అంటే అన్నోన్ పర్సన్స్. అంటే కేసీఆర్ వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ అభ్యర్థులు లేని పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడ్డదని మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అంతో ఇంతో ప్రజల్లో పాపులర్ అయి ఉంటే, లోక్సభలో బాగా బలంగా మాట్లాడి ఉంటే వాళ్ళు కూడా కొంత పబ్లిక్ నోటీస్‌లోకి వచ్చేవాళ్ళు కదా. ఇవాళ అభ్యర్థుల కొరత ఎందుకు వస్తున్నది? 2019లో ఏందంటే బీఆర్ఎస్ అప్పటికి కాస్త బలంగా ఉంది. 18లో అసెంబ్లీలో గెలిచి ఉంది. కాబట్టి ఎవరిని నిలబెట్టినా గెలిచిన పరిస్థితి అప్పుడుంది. అన్నోన్ పర్సన్స్ నిలబెట్టినా కూడా గెలవగలిగారు ఆ 9 మంది కూడా. కానీ ఇవాళ సమస్య ఏందనంటే పాపులారిటీ కావాలి అభ్యర్థిది, పార్టీ ఇమేజ్ కావాలి, డబ్బు కావాలి. ఇవన్నీ ఉంటే తప్ప ఈరోజు ఒక అభ్యర్థి బలంగా ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి ఫలానా స్థానంలో అని చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు వెతుకులాట అనేది బీఆర్ఎస్‌లో మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థి ముఖ్యమైపోయిండు ఇప్పుడు పార్టీ కంటే. గతంలో ఏందనంటే పార్టీ ముఖ్యమైంది. కానీ ఇటు చూసుకుంటే లోక్సభకి హరీష్ రావు అలాగే కేటీఆర్ వెళ్తారని వార్తలు వస్తున్న పరిస్థితి. కేసీఆర్ అసెంబ్లీలో ఉంటారు. ఇద్దరు నాయకులు పార్లమెంట్‌లో ఉంటారు. దేశం మొత్తం కూడా వీళ్ళ వైపే చూస్తారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇదొక పునాది లాంటిదని చెప్పేసి కూడా ఒక చర్చలు వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా కేటీఆర్ లోక్సభకు వెళ్ళే అవకాశం ఉందంటారా? హరీష్ రావు కూడా. అంటే ఇప్పుడు వాళ్ళకు పార్టీ అస్తిత్వాన్ని, పార్టీ ఉనికిని కాపాడుకోవాలన్నప్పుడు జస్ట్ ఇప్పుడు ఎప్పుడు జరిగినాయి? డిసెంబర్‌లో ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఇమ్మీడియేట్‌గా షార్ట్ పీరియడ్‌లో 4, 5 మంత్స్ లోపలనే లోక్సభ ఎలక్షన్ వస్తుంది. అది పరీక్ష అవుతుంది వాళ్ళకి. సరే 39 మంది శాసనసభ్యులతోటి బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఉంది. నో డౌట్. కానీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఇమేజ్ అంతే ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఇదొక పరీక్ష అయిపోయింది లోక్సభ ఎన్నికలు. ఇమ్మీడియేట్‌గా కదా! ఓకే. షార్ట్ పీరియడ్‌లో ఫేస్ అయ్యేసరికి అసలు నిజంగానే ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారా? లేరా? ఉనికి కోల్పోతామా? ఉంటదా? ఎందుకు ఈ ప్రశ్న ఆ పార్టీలోనే కేటీఆర్‌లో కేసీఆర్‌లో ఎందుకొస్తుంది ఈరోజు అనంటే, తాను 14లో గెలిచినప్పుడైనా, 18లో గెలిచినప్పుడైనా ప్రతిపక్షాలను దాదాపుగా తుడిచేసిండు అసెంబ్లీలో. అదొక అదేంది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. అటువంటిది ఏమైనా జరుగుతదా? జరిగితే నిజంగానే విశ్వాసంతోటి ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్న నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఓడిపోయిన వాళ్ళు గాని ఎవరైనా అట్లా ఉన్నారా విశ్వాసంతోటి అంటే అదొక పెద్ద సమస్య కదా ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళందరినీ సంతృప్తిపరిచి వాళ్ళకొక విశ్వాసం కల్పించే పరిస్థితులలో ఇప్పటికిప్పుడైతే లేదు. కాబట్టి అది పెద్ద డ్రాబ్యాక్‌గా ఆ పార్టీ భావిస్తున్నది కాబట్టి, ఇప్పుడు అందుకనే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు నిలబడాల్సిన అవసరం కానీ ఎందుకొచ్చింది? బీఆర్ఎస్ చీలికపోయే ప్రమాదం ఉందంటారా? చీలిపోతది అనే కంటే బలహీనపడొచ్చు పార్టీ అనేది చెప్పొచ్చు. కానీ కవిత కూడా ఘీంకారం. అంటే మీ మీ వల్ల అంటేనే మీ వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పేసి నిజామాబాద్‌లోనే వాళ్ళ మధ్యనే దాదాపుగా కొట్టుకునే పరిస్థితి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ఎవరికీ కలవకపోవడం అని చెప్పేసి కూడా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే మనం ఓడిపోయామని చెప్పేసి కవిత ఘీంకారం అని చెప్పేసి ఒక చర్చ. నిజమే అంటారా? ఆమె ఎవరిని అంటుందంటే లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను
మీరు ప్రజల్ని కలవలేదు, ఆ గ్యాప్ వచ్చింది అనేది ఎమ్మెల్యేల మీద అంటుంది. కానీ అది నిజం కాదు. అది ఓకే. అసలు వీళ్ళు కలవలేదు. ఎవరు? కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, సామాన్య ప్రజలకు ఎక్కడ కలిసిందండి? ఉంటే వ్యాపారస్తులకు కలవచ్చు, ఇండస్ట్రియలిస్టులకు కలవచ్చు, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కలవచ్చు, ఆంధ్ర వాళ్ళకి కలవచ్చు. కానీ ఒక తెలంగాణ సామాన్య పేద వ్యక్తి తనకు సమస్యలు వస్తే శాసనసభ్యుడితోటి కూడా కావవి. ఎందుకు అని అంటే శాసనసభ్యుడు కలవడానికి కాదు, కలుస్తాడు. కానీ కొన్ని సమస్యలని వాళ్ళు పరిష్కరించలేరు. కాబట్టి ఎప్పుడు ఎవరితోటి అవుతాయి అంటే ఆ ఫ్యామిలీతోటే అవుతుంది అనేది మామూలు వ్యక్తికి తెలుసు. వీళ్ళు కలిసి ఎప్పుడైనా ఆమె ఎమ్మెల్యేలని అంటుంది కానీ వాళ్ళని అనాలి మొదలు నలుగురిని. ఆ నలుగురిని అనాలి. వాళ్ళు ఎవరు కలిసేది? సామాన్య ప్రజ మనం చూడలేదా? ఇన్ని వార్తలు చూడలేదు 10 సంవత్సరాల్లో. ప్రగతి భవన్ గేటు ముందు తెలంగాణ పేదోడో, నిరుద్యోగో ఎవడో పెట్రోల్ డబ్బా పట్టుకొని ముంగట్లో పడేది. పర్మిషన్ కోసం, అపాయింట్మెంట్ కోసం. దొరికిందా ఎవరికైనా? చివరికి వస్తే వాడిని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసిండు తప్ప, వీళ్ళు మా కోసం ఎందుకు వచ్చిండు ఒక కామన్ మ్యాను, వాడి సమస్య ఏంది, ఎందుకు ఇందాక రావాల్సి వస్తుంది, కింద ఎమ్మెల్యేలు పనిచేస్తుండ్రా, మంత్రులు పనిచేస్తుండ్రా, అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందా లేదా అని మరి ఇదే ఈ నలుగురు ఎప్పుడైనా వాళ్ళు పరిశీలించుకుండ్రా? లేదు కదా. ఇవాళ ఎందుకు గుర్తొస్తుంది? ఓడిపోయిన తర్వాత అవన్నీ గుర్తొస్తుంది. అదో నాటకం. వాళ్ళకి తెలియదని కాదు, సామాన్య ప్రజల్ని మనం కలుస్తలేము అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఇవాళ ఎందుకు డ్రామా ఆడుతుందంటే ప్రజలు ఓడించిన తర్వాత ఇవాళ అదేదో ఎమ్మెల్యేలే కలవలేదు అందుకని ఈ సమస్య వచ్చింది అనేది విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కలవడం ఏందండి? ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కలుస్తారు, కలవలేని సమస్య కాదు అది. వీళ్ళు కలవలే అసలు. ముఖ్యమంత్రి ఇక్కడ ప్రజా దర్బారు ఉంటుందని ప్రతి రాష్ట్రంలో మనం వింటాం. ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసింది 10 ఏళ్ళలో ఎవడన్నా చూసినాడండి ఇక్కడ? ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు కదా, సీఎం కంటే పవర్ఫుల్ కేసీఆర్ అని చెప్పేసి. నిజమే అంటారా? పవర్ఫుల్ అయితే ప్రజా దర్బార్ 10 ఏళ్ళు నడిపేటోడు కదా. పవర్ఫుల్ కాదా అవునా అనేది ఇవాళ కనపడుతుంది కదా. ఇప్పుడు నిజంగానే పవర్ఫుల్ అయితే మన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలి. ఎందుకు రాలే? ప్రజలకు అర్థమైపోయింది ఈయన కానీ మేము పరిపాలన అధికారంలోకి ఉండే కంటే ప్రతిపక్షంలో ఉండటం బెటర్. అధికారంలోకి ఉంటే మేము డేంజర్ అయిపోయేటోళ్ళం అని చెప్తున్నారుగా. మంచిదే కదా అది. అట్లనే కొనసాగని మంచిదే. ప్రతిపక్షంగా పనిచేయరాదని కాదు, ప్రతిపక్షంగా కూడా పనిచేయచ్చు ప్రజల కోసం. మీకోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలి. ప్రతిపక్షం ఉన్నంత మాత్రమే సరిపోదు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యలు లేవనెత్తి ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో మీ పార్టీ పాత్ర పోషిస్తే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎవరు కాదంటారు దాన్ని? కానీ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి ప్రతిపక్షాన్ని మీరు బతకనిచ్చిండ్రా? నందు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిపక్ష పాత్ర అనేది అత్యంత కీలకం అనేది కేటీఆర్ చెప్తున్నారు. వాస్తవం. ఓకే. 100% అతని మాటను మనం అంగీకరించాలి. కానీ మీ 10 ఏళ్ల పరిపాలనలో అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని బతకనిచ్చిండ్రా? ఎందుకు బతకనివ్వలే? దానికి నీ దగ్గర జవాబు ఉంటే ఇది నువ్వు ఎవరైనా ఇది ఈరోజు నువ్వు మాట్లాడితే దాన్ని ఎవరైనా నమ్ముతారు. అసలు నీ కాలంలో ప్రతిపక్షం లేకుండా చేసి ప్రతిపక్షంలో ఉంటేనే మేము బతకగలుగుతాము, పని చేయగలుగుతాము అని ఈ రోజు మాట్లాడితే మరి ఆ రోజు ఎందుకు ప్రతిపక్షాన్ని బతకనివ్వలే? ఓకే. ఓటమికి అదో కారణం. బీఆర్ఎస్కు ప్రతిపక్షాన్ని బతకనివ్వలేదు 10 ఏళ్ల పాటు తెలంగాణలో అనేది కూడా ఒక కారణం. కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళేమో గతంలో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా మనము ఆక్యుపెన్సీ పెంచాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. కానీ ఇప్పుడేమో బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారని చెప్పేసి ఇంకోవైపు వార్తలు వస్తున్న పరిస్థితి. నిజంగా అదే జరిగితే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ దానికి పునరుజ్జీవం పోసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన తర్వాత తెలంగాణ గుర్తొస్తుంది. ఓడిపోక ముందే ఉండాలి, తెలియదు ముందే ఉండాలి. ఓడిపోయిన తర్వాత తెలంగాణ మళ్ళీ ఎందుకు గుర్తొస్తుందంటే మళ్ళీ ఒక సెంటిమెంట్ కావాలండి. కానీ ఒకసారి పార్టీ పేరు మార్చిన తర్వాత తిరిగి పాత పేరుకు వస్తే కేసీఆర్ పరువు ఏమీ ఉండదు రాజకీయ వ్యవస్థలో, దేశంలో ఉండదు నాకు తెలిసి. కాకపోతే వాళ్ళు కొట్టుమిట్టాడుతుంది ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు అస్త్రం కావాలి, సెంటిమెంట్ కావాలి, లేకపోతే గెటాన్ కాలేము, పునరుజ్జీవం పొందలేము అనే భయంలో మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరును పెట్టుకుందామనే దృష్టితోటి క్యాడర్ తోటే అనిపిస్తున్నారు. పార్టీ క్యాడర్ తోటి. క్యాడర్ ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారే అంటున్నాడు.
అది పొరపాటు జరిగింది, తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చితేనే బాగుంటుంది అనేది కడియం శ్రీహరి 6 చెప్పింది. మంత్స్‌లో అట్లనే మళ్ళీ కేసీఆర్ సీఎం అని చెప్తున్నాడుగా ఆయన. అన్మనెట్ అయితే మిగతా కేడర్ తోటి కూడా అదే మాట పలికిస్తున్నారు. దీంతోటి ఫీడ్‌బ్యాక్ ఏమొస్తది అని చూద్దాం అనుకుంటున్నాం. ఫీడ్‌బ్యాక్ ఏమొస్తదండి? నువ్వు ఒకసారి తెలంగాణ పదాన్ని నీ పార్టీ పేర్లకెళ్ళి తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటా అంటే ప్రజలు హర్షిస్తారా? నవ్వుకుంటారు. అంటే నీ స్థాయి ఏంది రాజకీయంగా? నీ ఉనికి కోల్పోతున్నప్పుడు మళ్ళీ తెలంగాణ నీకు గుర్తొస్తుందని ప్రజలు తప్పుపట్టే పరిస్థితే ఉంటది తప్ప, దాన్ని అంగీకరించే పరిస్థితి అయితే ఉండదు. డ్యామేజ్ అయింది పొలిటికల్‌గా ఇక్కడ. కేసీఆర్ పొలిటికల్ ఇమేజ్ పార్టీ పేరు మార్చుకున్నప్పుడే పోయింది. మళ్ళీ పేరు తెచ్చుకుంటా అంటే ఇంకా పోతది. హ్మ్. అది పనికొచ్చేది కాదు. సెంటిమెంట్ అనేది ఒకసారి డెడ్ అయిపోయిన తర్వాత తిరిగి దానికి జీవం పోయడం అనేది కేసీఆర్ తోటి సాధ్యం కాదు. ఇతరులు చేయొచ్చు, అది వేరు. కానీ కేసీఆర్ వల్ల కాదు. అంటే పెద్ద చీట్ అయింది కదా! ఇప్పుడు తెలంగాణ అనే 4 అక్షరాల పదంతోటి పార్టీ పెట్టి నువ్వు 20 సంవత్సరాల నుంచి రాజకీయం నడుపుతూ 10 సంవత్సరంలో అధికారంలో ఉన్నవాడివి. నువ్వు ఎవడికి చెప్పా పెట్టకుండా ఆ పార్టీల పేర్లకెళ్ళి తెలంగాణ అనే 4 అక్షరాలను తీసేసిన వ్యక్తిని, అటువంటి వ్యక్తిని ఎవడు ఊహించాడు అసలు. నిజంగా అది సూసైడ్, అది పొలిటికల్ సూసైడ్ ఆ పదాన్ని తీసేయడం. కేసీఆర్ పొలిటికల్ సూసైడ్ అది. నేను పొలిటికల్ సూసైడ్ చేసుకున్నా మళ్ళా బతకాలంటే బతుకుతాడా ఎవడ? బతకరు కదా అది. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒకవేళ మార్చుకున్న అపహాస్యం అవుతుంది పార్టీ, కానీ ప్రతిష్ట మాత్రం రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. కానీ ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యను ఎట్లా చూసుకోవచ్చండి? ఆయనేమో ఉమ్. బీఆర్ఎస్ ఒకవేళ తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లు వేయకపోతే, బీజేపీ పవర్‌లోకి రాకపోతే మేము నిధులు ఇవ్వము తెలంగాణకి అని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బీజేపీకి ఓటు వేయకపోతే కేంద్రం మనకు నిధులు ఇవ్వదా? అంటే ఏం చెప్తారు? ఎందుకు ఇవ్వదు? మరి బండి సంజయ్ అంటాడు. ఆయన ఆలోచన లేని విమర్శ, పనికొచ్చేది కావు. కొన్ని పేలుతాయి ఆయన మాటలు, కొన్ని పేలవు, అపహాస్యం కూడా అవుతాయి. నిధులు ఇవ్వమంటారని చెప్తున్నాడు. అది భారత రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వం నడవదు కదా. ఇది ఏ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్, గ్రాంట్స్, ఎవ్రీథింగ్ ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి వస్తాయి. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని. ఇంతవరకు రాలేదా? ఇప్పుడు దేశంలో దాదాపు 10 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అధికారంలో రాష్ట్రాల్లో. వాటన్నిటికి ఫండ్స్ వస్తలేవా? తెలంగాణకు మాత్రమే రావని ఎట్లా అనుకుంటాం? అది తప్పుడు విమర్శ, అది తప్పుడు వ్యాఖ్య కూడా. ఓకే. అంటే అంటే అన్మాచ్యూరిటీ అనుకోవాలి. అది ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆ ఇప్పుడు ఆయన స్థాయిలో పండగ పూట బండి కూడా సంజయ్‌కి కొంత ఇమేజ్ ఉంది తెలంగాణలో. ఇప్పుడు కానీ ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా మాట్లాడాలి తప్ప ఇమేజ్‌కి తగ్గించుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. పండగ పూట కూడా, సంక్రాంతి పండగ పూట కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కేసీఆర్‌కి టచ్‌లో దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ బిజీలో ఉంటే కేసీఆర్ ఏమో ఇక్కడ ఏ ఎమ్మెల్యేని కొనుగోలు తీసుకోవడంలో చేశారు. బిజీలో ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ అంటాడు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ అట్లా కొనగలిగితే మరి కేంద్రంలో ఆశీర్వాదం ఉంటేనే కొనగలుగుతాడు. మరి అది కూడా నిజమేనా? ఓకే. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఈయన ఏమైనా కొనుగోలు జరిపి ఈయన సేఫ్ సెక్యూర్‌గా ఉండొచ్చు. మరి అట్లా బండి సంజయ్ ఆ విషయం కూడా చెప్పాలి. ఆయన కొనుగోలు చేస్తే మీ పార్టీ సమర్థిస్తదా? అది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని చెప్తే అర్థమైంది. అంటే మీరు కూడా సహకరిస్తున్నారని అనుకోవచ్చా? తప్పు కదా అది. మీరు కేసీఆర్‌ని ఓడగొట్టమంటే అది శాత కాలేదు. ఇవాళకి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతది అని చెప్పడం అనేది విచిత్రం. అంటే ఒక రకంగా బీజేపీ ఫెయిలియర్స్ తెలంగాణలో పరోక్షంగా ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలను చూస్తే వాళ్ళ ఫెయిలియర్స్ జనానికి గుర్తొస్తాయి. ఇక్కడ ప్రజలు ఏం ఆశించారు తెలంగాణలో? కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలనేది ఆశించారు. అది బీజేపీ దించుతదా? కాంగ్రెస్ దించుతదా అనేది ప్రజలకు అనవసరం. మీకు చేత కాలేదు, మీరు దించలేకపోయినరు. వాళ్ళు దించిండ్రు కాబట్టి కాంగ్రెస్‌ని వాళ్ళు దించుతామన్నారు కాబట్టి వాళ్ళని నమ్మిండ్రు, వాళ్ళని గెలిపించారు. ఆ విశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోలేదు కదా! ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా, ఉంటుందా అనేది సమస్య కాదు. మీ రాజకీయ వైఫల్యం గురించి కూడా ఆత్మపరిశీలన బీజేపీ చేసుకోవాలి కదా! ఎందుకు ఓడిపోయినామని. అది చేతనైతే లేదు. ఇంతవరకు ఫ్లోర్ లీడర్‌ని పెట్టుకోలేదు కదండీ. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు ఫస్ట్ టైం. మంచిదే, 14% ఓట్లు వచ్చినాయి. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. నిజంగానే పార్టీ ఇంప్రూవ్ అయింది. కనీసం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌ని ఎన్నుకోలే బీజేపీ ఇంతవరకు. వీళ్ళు ఈ మాటలు మాట్లాడితే ఎవరు నమ్మాలి అది? ఫస్ట్ వాళ్ళ పార్టీ స్థాయిని, స్థితిని పెంచుకోవాలి వాళ్ళు. బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఉనికినిది పొడగొట్టి ఆ ప్లేస్‌లోకి బీజేపీ రావాలి. ఇది ఒక గోల్డెన్ చాయిస్, ఇది టైము. దాన్ని వాడుకోవడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్తే ఏమర్థం ఉందండి అలా? మీ పార్టీని ఇంప్రూవ్ చేసుకోండి. కాంగ్రెస్ పడిపోతుంది, ఉంటుంది, నీకేమని. ఓకే.
ఆ భవిష్యత్తు ఇప్పుడు జ్యోతిష్యం చెప్తాడా బండి సంజయ్? జ్యోతిష్యం నేర్చుకుండా ఏంది అది? ఫస్ట్ వాళ్ళ పార్టీ గురించి చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. కానీ ఆయన అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ఇంగ్లీష్ అంటే కొంతమందికి ఇంగ్లీష్ రావచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఇంగ్లీష్ రాదని చెప్పేసి. ఒక సీఎంగా ఉండాలంటే ఇంగ్లీష్ రావాలా అండి? పెట్టుబడులు వస్తాయా? ఇంగ్లీష్ వస్తే? అది ఏమీ లేదు. అట్లా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు మోడీ. వరల్డ్ వైడ్ పాపులారిటీ నౌ. ప్రపంచంలో ఒక పేరు సంపాదించుకున్న నాయకుడు ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆయన ఏం పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడాడే, ఎక్కడ పోయినా హిందీ మాట్లాడతాడు. నిన్న కేరళలో మాట్లాడి హిందీ మాట్లాడాడు కదా. సరే ఆయన వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే ఏదైనా పదం తప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో ఏదో ఒక పదం తప్పుకోవచ్చు. దాన్ని ట్రోల్ చేయడం అంటే అది పైశాచికత్వం. ఎదుటోని మీద వ్యతిరేకతను పెంచడం, ఎదుటోని బ్లేమ్ చేయడం, వెటకారం చేయడం, అది రాజకీయంగా ప్రజలు అంగీకరించరు. పని చేస్తున్నాడా లేదా ముఖ్యమంత్రి, పెట్టుబడులు తెస్తున్నాడా లేదా అనేదే ప్రజలకు అవసరం. దావోస్ సమావేశంలో దావోస్ సదస్సులో ఎన్ని కంపెనీలతోటి మాట్లాడిండు, ఎన్ని కంపెనీలతోటి ఎంఓయూలు చేసిండ్రు, ఎంత పెట్టుబడి రాబోతుంది అనేదే క్రైటీరియా రేవంత్ రెడ్డి పనితనానికి. ఆయనకి ఇంగ్లీష్ వస్తుందా రాదా అనేది క్రైటీరియా కానే కాదు అసలు. సరే ఎక్కడైనా పదం దొరకవచ్చు, న్యాచురల్, అది ఎవరికైనా దొరుకుతుంది. అది ఆయన మంచి వాళ్ళకే దొరుకుతుంది. ఆయన వీళ్ళు దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏం పని లేదు వాళ్ళకు. బీఆర్ఎస్ సోషల్ మీడియాకి ఏం పని లేదు. రోజు వెతకాలి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, మాటల్లో ఏ పదం తప్పుపోయింది, దాన్ని పట్టుకొని క్లిప్పింగ్ తీసి ప్లే చేసి వెటకారం పైశాచికం ప్రదర్శించుకుంటున్నాడు తప్ప ఉపయోగం ఏంది ప్రజలకు దాంతో? ఇప్పుడు చూడండి ఎన్ని 12,000 కోట్ల సుమారుగా పెట్టుబడులు ఎంఓయూలు జరిగినాయి. అలా సగం వచ్చినా సంతోషమే కదా. రేపట్ల మంచి అదాన్ని అటువంటి కంపెనీ అలా తెలంగాణకు వస్తుంది. వీళ్ళ భావదరిద్రం రాజకీయం వల్ల, బీఆర్ఎస్ భావదరిద్ర రాజకీయం వల్ల తెలంగాణకు అదాని ₹1 పెట్టుబడి పెట్టలే. ఎప్పుడు వీళ్ళు పొద్దున్న లేస్తే అదాని, అంబానీ, మోడీ, బోడీ, ఈడీ, గోడి అని వీళ్ళు సీసపద్యాలు చదివారు తప్ప ₹1 తీసుకురాలే. అదే అదాని వాళ్ళ పెట్టుబడి పెడుతుంటే తెలంగాణకు లాభమా నష్టమా? ఆ జ్ఞానం రాజకీయంగా వీళ్ళకి లేదు కదా. ఇయ్యాలేదో రేవంత్ రెడ్డి ఏదో పదాన్ని పట్టుకొని మీరు ట్రోల్ చేస్తే ఏమైనా పరువు ఉంటుందా మీదేమన్నా? అసలు మీరేం తెచ్చారు? గమ్మత్ ఏంది నందు? ఇక్కడ ఒకటి చెప్తాను. ఈ 10 yearsలో మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఇండస్ట్రీ మినిస్ట్రీకి ఆర్టీఐ అప్లై చేసుకుంటే వీళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు, ఆ పెట్టుబడులతో దొరికిన ఉద్యోగాలు ఎన్ని అని తీస్తే ఆశ్చర్యపోవాలన్నా. అందులో వచ్చింది ఏంటంటే 3,30,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అనేది కేటీఆర్ చెప్పిండు. దాదాపు 20 లక్షలకు పైన ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పిండు. పచ్చి అబద్ధాలు. ఆర్టీఐ తీస్తే కనపడ్డది. అందులో ఏమున్నాయని గతంలో జరిగిన ఎంఓయూలు ఒక 4-5 బిగ్ కంపెనీలు వచ్చినాయి తప్ప మిగతా ఆయన ఏం చూపెడుతున్నారు పెట్టుబడులలో? మన దగ్గర పిండిగిరిని పెట్టుకున్నందుకు కూడా పెట్టుబడి చూపెడుతున్నారు. ఇటుక బట్టీలోని పెట్టుబడి, వెల్డింగ్ షాప్ అని పెట్టుబడి కింద చూపెడుతున్నారు. ఏమైనా సిగ్గుందా? ఇటుక బట్టీలు, పిండిగిరినీళ్ళు, వెల్డింగ్ షాపులు ఇవి ఈయన తీసుకొచ్చిన పెట్టుబడులు. ఊర్లో గ్రామ పంచాయతీ బోర్డు కూడా వానికి సర్టిఫికేట్ అక్కర్లేదు, అనుమతి అక్కర్లేదు. గ్రామ పంచాయతీ అది కూడా ఇటుక బట్టి పెడుతుంది. తెస్తాడు ఆవిడ. ఇస్తే సర్పంచ్ ఏమైనా రసీదు ఇచ్చి ట్యాక్స్ తీసుకుంటుండొచ్చు. దానికి ఈయన క్లెయిమ్ చేసుకుంటూ పెట్టుబడి ఇటుక బట్టీలో పెట్టుబడి కింద చూపెడతాడంటే సిగ్గుంది ఏమన్నా? టీఎస్ ఐపాస్ బ్రహ్మాండంగా తెచ్చినామని చెప్పిన ఎన్ని వచ్చినాయి. గమ్మత్ ఏంటంటే వాళ్ళు అలా చెప్పింది ఆర్టీఐలో వచ్చినాయి ఇవి అని అలా రాసింది. అది రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2,67,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈయన ఏం చెప్తున్నాడు కేటీఆర్ బయట? 3,30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తున్నాడు. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పినారు, ఆ పెట్టుబడులతోటి శాఖ ఏం చెప్తుంది, ఇండస్ట్రీ శాఖ 17 లక్షల చిల్లర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. ఈయనేం చెప్తున్నాడు బయట? 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పి. అంటే అవకాశం ఉంది అని చెప్పడం ఏంది? ప్రభుత్వంలో అధికారికంగా లెక్కలు తీస్తేనేమో అవకాశం ఉందని చెప్తుంది, ఈయననేమో వచ్చేసినాయి అని చెప్తున్నాడు.
అంటే పచ్చి అబద్ధాలు చెప్పడమే కదా. ఈయన ఇంగ్లీష్ మాట్లాడి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండండి నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను పిండి గిన్నెలు తెచ్చిండు, ఇటుక బట్టీలు తెచ్చిండు, వెల్డింగ్ షాపులు తెచ్చిండు, ఇంకేమైనా తెచ్చిండా మరి? కామన్ సెన్స్ ఉండాలి. సరే నువ్వు కొన్ని తేవచ్చు కాదనట్లేవు. ఈ చిల్లర వ్యవహారం ఏంది? ఒక ముఖ్యమంత్రిని ట్రోల్ చేసి నువ్వు మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? అప్పులైనాయి అప్పులైనాయి అంటే తెలంగాణ పరువు పోతుంది మీరే మాట్లాడారు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిని మీరు వెటకారం చేసి అపహాస్యం చేస్తుంటే తెలంగాణ పరువు పోదా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎవరిని ట్రోల్ చేస్తున్నారు మీరు? రేవంత్ని కాదు, తెలంగాణను ట్రోల్ చేస్తున్నారు మీరు. సిగ్గు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఇట్లా ట్రోల్ చేస్తామా మనం? పార్టీ ముఖ్యం కాదు ఇక్కడ, తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ అనే ఒక అంతర్జాతీయ వేదిక మీదకి పోయిండు. అక్కడ పెట్టుబడుల విషయంలో కంపెనీలతో మాట్లాడుతున్నాడు. అది తెలంగాణకు లాభమయ్యే పని. పెట్టుబడులు వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, సమాజం బతుకుతుంది. ఈ జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానం ఎక్కడ పోయింది మరి? ఆ జ్ఞానం ఏం లేకుండా ఈయనకి ఇంగ్లీషే రాదు అని మీరు ట్రోల్ చేసి మీరు ఏమైనా పెట్టుబడులు తెస్తుండా? ఇప్పుడు కేటీఆర్ కానీ లేకపోతే ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేసే ఆ వ్యక్తులు కానీ ఉండాలి కదండి. ఎవరైతే మనిషి? పార్టీ కాదు సమస్య. ఇలా తెలంగాణ అనేది సమస్య. మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏందో చూపెట్టు ఇప్పటికి కూడా లేవు. వాళ్ళు 3,30,000 కోట్లు తీసుకొచ్చినాం 10 ఏళ్ళలో చెప్తుండు కదా. అంత చూపించమనండి. మరి అదే ఇండస్ట్రీస్ శాఖ ఏం చెప్తుంది? ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఇచ్చిన ఆర్టీఐ రిపోర్టు ప్రకారంగా 2,67,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్తున్నది. వచ్చినాయని చెప్పలే, వీళ్ళేం వచ్చినాయని చెప్తున్నారు. పచ్చబద్ధం కదా. 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్తాడు ఈయన కేటీఆర్. ఆడ వాళ్ళ ఆర్టీఐలు ఇస్తున్నది ఏమున్నది? 17 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అవకాశానికి వచ్చినాయి అనే దానికి తేడా తెలియదా అండి? ఇంత మూర్ఖంగా పచ్చి అబద్ధాలు చెప్పడం మంచిదేనా? ఇవాళ మీరు రేవంత్ గురించి మాట్లాడతారా? అద్భుతం నిజంగా. ఇవాళ రేవంత్ పోయి దావోస్లో చేసిన అగ్రిమెంట్లన్నీ మనం చూస్తే సుమారు 12,000 కోట్ల పైగా పెట్టుబడులకు ఎంఓయూలు జరిగినాయి. అలా అందరూ రాకున్నా రేపటి కాలంలో ఒక 6,000 కోట్ల పెట్టుబడులు వచ్చినా కానీ అద్భుతమే. అది సక్సెస్ అనేది ఇంపార్టెన్స్. అక్కడ భాష అనేది ఇంపార్టెన్స్ కాదు. ఆ దరిద్రులకు సక్సెస్ ఏందో తెలియదు, భాష ఏందో తెలియదు. ఏమవుతుంది? తెలుగులోనే మాట్లాడతాడు. నీకేమైనా నొప్పా? తెలుగులో మాట్లాడితే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రాన్స్లేట్ చేసేటోళ్ళు ఉంటారు పక్కకే. వీళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాకు అర్థం కాలేదు. జ్ఞానం ఉండాలి, పనిచేసే ఓపిక ఉండాలి, సత్తా ఉండాలి. వీటికి మించిన పోజులు కాదు. మనం 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడంగానే వీడేదో అద్భుతం మహాద్భుతం వీడే పెట్టుబడులు తెస్తున్నట్టు భ్రమపడ్డారు ప్రజలు. ఏం తెచ్చినావు? ఇటుక బట్టీలు తెచ్చినావు. చెప్తే సిగ్గుపోతుంది. అయోధ్య రామ మందిరం గురించి ఎట్లా చూస్తారు సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? ఇప్పుడు బీజేపీ అయోధ్య అనే కార్డు ద్వారానే ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందంటారా లోక్సభ ఎన్నికలకు? మోస్ట్లీ పొలిటికల్గా మాత్రం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కలిసి వచ్చే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోరు కదా. ఉంది. వాళ్ళ ఉద్దేశం కూడా ఎన్నికల ముందే అక్కడ రాముని ప్రతిష్ఠింపజేసి చేస్తున్నారు కాబట్టి దాని మైలేజ్ ఖచ్చితంగా ఆ పార్టీ ఆశిస్తుంది. ఇప్పుడు అట్లా అని బీజేపీ మోడీ ప్రతిష్ఠ చేసిండు కాబట్టి అని దేశం అంతా ఊరికి బీజేపీకి ఓటేస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికమే, రాజకీయమే. కాకపోతే దాని ఇన్ఫ్లుయెన్స్ కొంత పనిచేస్తుంది, చేయదని కాదు. బట్ ది సేమ్ టైం ఒకటి ఏంటంటే హెల్తీ పాలిటిక్స్ మాత్రం ఇన్వైట్ చేయాలి. సరే అయోధ్యలో రాముని ప్రతిష్టతోటి బీజేపీ పాపులారిటీ పెంచుకొని రేపు ఓట్లు సాధిస్తుంది అనేది అందరికీ ఉన్నది, లేదని మనం ఎవరైనా చెప్పలేము. బట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ కూడా ఒక అపోజిషన్ లీడర్గా న్యాయయాత్రని ఆయన స్టార్ట్ చేసిండు. సరే ప్రతి దేశం అంతటా చెప్తుండు, తిరిగి ప్రతి రాష్ట్రంలో చెప్తుండు మేము బీసీ కులగణన చేస్తాము అని. అన్ని కులాలదే గణన చేపిస్తాం, దాని ప్రకారమే రిజర్వేషన్లు అలాట్ చేస్తాం. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. రేపు రాముడు చేయొచ్చు, కుల గణన చేయొచ్చు, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాకపోతే మన ఆధ్యాత్మికతకు తొందరగా ప్రజలు అట్రాక్ట్ అయ్యే అవకాశాన్ని మాత్రం మనం కొట్టేయలేము. బట్ ది సేమ్ టైం న్యాయయాత్రతోటి ఇప్పుడు దేశానికి ఏం కావాలి? బలమైన అధికార పక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఈ రెండూ ఉన్నప్పుడే
దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరంగా నడుస్తాయి, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మన దగ్గర ఏమైందంటే ఇన్బ్యాలెన్స్ అయింది మొన్నటి వరకు. అధికార పక్షమే బలంగా ఉంది, ప్రతిపక్షం బలహీనంగా ఉంది అనే వాతావరణం ఇప్పటిదాకా ఏదైతుందో అది పోయి బలమైన ప్రతిపక్షం, బలమైన అధికార పక్షం రెండూ ఉంటే ఏంటంటే దేశానికి కూడా మంచిది. కాకపోతే కాంగ్రెస్ కాస్త ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ను ఈ అయోధ్య ఆ, రాముని ప్రతిష్టతోటి దాని పాపులారిటీ బీజేపీ తీసుకున్నప్పుడు కాస్త పోయినసారి కంటే ఇంకా ఎదుగుతుందా లేకపోతే అక్కడి నిలబడుతుందా కాంగ్రెస్ ఏంది అనేది మాత్రం కాస్త అనుమానంగా ఉంది అంతే. ఇప్పుడు కాకపోతే భారత్ జోడో పోయేదేం యాత్రకు కాదు. ఇప్పుడు భారత్ జోడో యాత్రకు తెలంగాణ సంపద మొత్తం తరలిపోతుంది, బస్సులు పెట్టినారు, ఇక తెలంగాణను కూడా ఢిల్లీకి గులాం చేస్తారని చెప్పేసి BRS నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? అంటే అధిక ప్రభుత్వ ఖజానా నుంచి పెడుతున్నారా? అట్లా అట్లా ఎక్కడ ఉండదు, నాకు తెలిసి అట్లా ఉండదు. ఏ చట్టం ఒప్పుకోద్దని. ఆ. ప్రభుత్వ డబ్బులను భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్రభుత్వం పెడుతుందంటే అది ఫూలిష్ ప్రచారం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్ర శాఖ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ తరఫున పెట్టొచ్చు, అది వేరు. అది పార్టీ. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంది, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటే రాహుల్ గాంధీ యాత్రకు కొంత ఖర్చు పెట్టవచ్చు. అది ఇల్లీగల్ ఏం కాదు, చట్టబద్ధమే. ఇప్పుడు బీజేపీ యాత్ర పోతుంటుంది ఇట్లా, తెలంగాణ బీజేపీ కూడా ఖర్చు పెడుతుంది, బీజేపీ శాఖ కూడా ఖర్చు పెడుతుంది. బీఆర్ఎస్ ఇక మన సార్ అయితే దేశమంతా తిరిగి ప్రజల పైసలే వంచి వచ్చిండు, పార్టీ పైసలు కూడా కాదు. పంజాబ్కి పోయి పంచి వచ్చిండు, ఎవరి పైసలు వంచిండు? ప్రభుత్వ ఖజానాలోంచి తీసుకుపోయి పంచి వచ్చిండు. పంజాబ్లో వంచిండు, బీహార్లో వంచిండు, మహారాష్ట్రలో వంచిండు. ఓ మహారాష్ట్ర పిల్లగానికి అయితే తీసుకొచ్చి సీఎం ఆఫీస్లో ఉద్యోగమే ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు తల్లాడుతుంటే పక్క రాష్ట్రం తీసుకొచ్చి సీఎం ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చిన కూడా మన మహానుభావుడు కేసీఆర్ సార్. ఈయనంటే మళ్ళా తెలంగాణ పేరు పెట్టుకొని ఉద్ధరిస్తాడు. ఏం ఉద్ధరిస్తాడండి? ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అటు బీఆర్ఎస్కి ఎంత, ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్కి ఎంత, ఇటు బీజేపీకి ఎంత? కాంగ్రెస్ మునుపటి కంటే కాస్త పుంజుకోవచ్చు. పోయినసారి నేను అనుకుంటే బహుశా 55, 52 ఆ స్థానాలు ఉన్నట్టున్నాయి పోయిన లోక్సభలో. ఇప్పుడు నేను అనుకుంటున్నా 70, 80 మేజర్. ఎందుకంటే ఇంకా 3 months టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక 70, 80 వరకు కాంగ్రెస్ ఇంప్రూవ్ కావచ్చు. నాట్ బ్యాడ్. అంటే గతం కంటే సీట్ల పెంపకం అనేది జరిగే అవకాశం ఉంది. ఓకే. 70, 80 లేదంటే 100 వరకు రీచ్ అయినా ఆశ్చర్యపోదు, కానీ 100 క్రాస్ కాకపోవచ్చు. ఇప్పుడు మోడీ రెండోది ఏంది, నాది ఒక్క నిమిషం. ఎప్పుడే కానీ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ 140, 150 మధ్యన సీట్లు సాధించగలిగితేనే కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ 150 రీచ్ కానప్పుడు 100 దగ్గరనే ఆగింది అనుకోండి, కోalition కూడా పవర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే బీజేపీ 260, 270 బిలోలకు రాదు. కాంగ్రెస్ 150 సాధించగలిగినప్పుడే 200 దగ్గర బీజేపీ ఆగే అవకాశం ఉంటుంది. 200, 210, 20 అంటే నీకు మ్యాజిక్ ఫిగర్కు రీచ్ అయ్యే అవకాశం ఉండదు బీజేపీ. ఎప్పుడు కాంగ్రెస్ 150 సాధిస్తే, 100 దగ్గరనో 100 లోపలనో ఆగి ఉంటే అది బీజేపీకి ఈజీ వే 272 క్రాస్ కావడానికి. అంటే 272 స్వతహాగా బీజేపీ దాటే అవకాశం ఉంటుంది. అదంతా డిపెండబిలిటీ ఏంటంటే కాంగ్రెస్ మీదనే ఉంది. ఇది 140 వరకు, మినిమం 140 వరకైనా రీచ్ కాగలగాలి. ఎవరు? కాంగ్రెస్. అట్లా రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే బీజేపీ 200, 210 కాడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అప్పుడు 140 ప్లస్ ఇంకా వీళ్ళకి ఎన్ని కావాలి? ఇంకా 130 కావాలి. ఆ 130లో మిగతా ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు, ఇంకెవరైనా ఉండండి, అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే వాటి బలం ఇంకో 130 వచ్చినప్పుడు ఖచ్చితంగా కోalition గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉంది. మనకు 2004లో అట్నే ఏర్పడింది. కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? 145 వచ్చినాయి. 145 వచ్చినాయి. మిగతా అన్ని పార్టీలను కలుపుకుంటే వాళ్ళకి 285, 90 మిగతా చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ సపోర్ట్ చేయడం వల్ల
అట్లా మన్మోహన్ సింగ్ ఫస్ట్ యూపీఏ 1 ఏర్పడ్డది. దాని తర్వాత 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 206 స్థానాలు వచ్చినాయి. అప్పుడు కూడా కోalitionే, కానీ ఇంకా కొద్దిగా స్ట్రెంథెన్ అయింది కాంగ్రెస్. 14 వచ్చేసరికి వన్ సైడ్గా బీజేపీకి మెజారిటీ స్వతహాగా బీజేపీకి 282 స్థానాలు వచ్చినాయి. సరే వాళ్ళు చెప్పుకునే ఎన్డీఏతో కలిపి 295, 300 వరకు రీచ్ అయింది. ఇక మొన్ననైతే మనకు తెలుసు 300 కూడా క్రాస్ అయింది బీజేపీ. ఇక వాళ్ళ అలయన్స్లు అవన్నీ చెప్పుకుంటే 350 దాకా రీచ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే క్రూషియల్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో 142, 150 గెలిస్తేనే హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రెండోది కాంగ్రెస్ నాయకత్వంలో ఒక కోalition వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోదు. లేదు బీజేపీ నాయకత్వంలో కూడా కోalition రావచ్చు, కానీ పూర్తి మెజారిటీ ప్రభుత్వం రాదు. బీజేపీ అయినా కాంగ్రెస్ వస్తే బీజేపీకి ఏంటంటే 100 లోపల కాంగ్రెస్ ఆగితేనే బీజేపీ ఖచ్చితంగా సొంత మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మునుపటిలాగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ లో అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆయనకేమో ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆల్రెడీ చివరి క్షణం దాకా ఏఐసీ నుంచి ఆయనే ఎమ్మెల్సీగా నామినేషన్ పత్రాలు వేయాలని చెప్పేసి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. తీరా చూస్తేనేమో అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి క్యాన్సిల్, మహేష్ కుమార్ గౌడ్కి అదే ప్లేస్లో ఇచ్చారు. బల్మూరి వెంకట్కి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు. అసలు అద్దంకి దయాకర్కి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? ఎందుకు ఆయనకు సీట్ ఇవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? నిజంగానే అద్దంకి దయాకర్ది చూస్తే తెలంగాణ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి అదేంది నిరాశనే కలిగింది. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యే టికెటే వస్తుందని అందరూ అనుకున్నారు మొదలు. సరే ఎమ్మెల్యే టికెట్ రాలేదు, కొన్ని కారణాల వల్ల ఆయనకు చెప్పిండ్రు, ఆయన పార్టీ కమిట్ అయి డ్రాప్ అయింది. కానీ మిగతా నాయకులు కాంగ్రెస్లోకి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా టికెట్ రాకపోతే వెళ్ళిపోయింది, కానీ పార్టీలనే ఉండలేదు చాలామంది, మీకు తెలుసు. కానీ ఆయన మాత్రం పార్టీ కమిట్ అయి ఉన్నాడు ఎమ్మెల్యే టికెట్ దొరకకుండా. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కూడా అధిష్టానం నుంచి ఒక లీక్ వార్త వచ్చి అతనికి ఫోన్ వచ్చిన తర్వాతనే మీడియాలో అతని పేరు వచ్చింది. మరొకసారి లీక్ ఇచ్చిన తర్వాత అధిష్టానం తిరిగి ఆయన పేరును మార్చడం అధిష్టానాన్ని తప్పు. ఎందుకు ఇచ్చినట్టు అధిష్టానం ఆ లీక్ వార్త? లీక్ వాళ్ళు ఇచ్చినా లేదా, మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే అఫీషియల్గానే పేరు వచ్చేసింది అన్నంత ప్రచారం జరిగింది. కానీ మరుసటి రోజు రాత్రే ఆయన పేరు మార్చేసి మహేష్ కుమార్ గౌడ్ పెట్టింది. అసలు ఆయన పేరు లీక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అధిష్టానానికి? ఈ మధ్యలో ఏ వ్యక్తులు దాన్ని ప్రభావితం చేసింది అనేది ఇప్పుడు ఉన్న చర్చ. ఆయన పేరు మార్చి మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వడం అనేది మధ్యలో దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే చర్చ మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ లీక్ వార్త దయాకర్ పేరు లీక్ అయి ఉండకపోతే ఈ చర్చ వచ్చేది కాదు. ఆ లీక్ చేసిండ్రు ఒకటి, పేరు మార్చిండ్రు ఒకటి, ఖచ్చితంగా అది చర్చ ఉంటుంది. ఎందుకో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కావద్దని ఎవరో ప్రయత్నం చేసినట్టున్నారు అనే చర్చ సహజంగానే రాజకీయ వర్గాల్లో వస్తుంది. మరి అద్దంకి దయాకర్కి శత్రువులు ఎవరున్నారు రాజకీయాల్లో అంటే మనకు తెలియదు. ఆ శత్రువులా, లేకపోతే ఇంకెవరన్నా, లేకపోతే అతను వస్తే మనకు ఇబ్బంది అని అనుకునే వాళ్ళ, ఎవరు అనేది తెలియదు. కానీ ఎవరో మాత్రం ఖచ్చితంగా ఒక బలమైన వర్గమే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మాత్రం టూకీగా ఎవరు ఆలోచన చేసినా ఆ ఆలోచన వస్తుంది. అది మనం వద్దనుకున్నా వస్తుంది అది. కానీ ఇట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అద్దంకి దయాకర్ అనే ఒక వ్యక్తికి జరిగిన నష్టం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కూడా అది మంచిది కాదు. ఇప్పుడు వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఆయనను ఎమ్మెల్యేగా చూజ్ చేయలేదు, సరే చేయకపోయినా పర్వాలేదు, ఆయన పార్టీ కమిటీ అయి ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అని మీరే లీక్ ఇచ్చి, అధిష్టానమే లీక్ ఇచ్చి మళ్ళీ చివరి నిమిషంలో పేరు మారిస్తే ఎవరు పరువు పోతుంది? అద్దంకి దయాకర్ది పోదు, పార్టీ పరువే పోతుంది. పార్టీ ఇమేజ్కు డ్యామేజ్ కదా, అది నందు డ్యామేజ్ అవుతుంది కదా. దాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? మరి అటువంటిప్పుడు ఎందుకు లీక్ ఇచ్చినట్టు? ఇవన్నీ చర్చ చేసుకోవాల్సిందే అధిష్టానమే. మీరు తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి గెలిచింది తెలంగాణ. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముంగట అబాస్పాలు కావద్దు. అద్దంకి దయాకర్ ఇమేజ్ పెరిగింది, దాంతో తగ్గలే. ఒక రకంగా చెప్పాలంటే ఎట్లా పెరిగిందని అంటే, ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కూడా ప్రజలు చూసారు, మెచ్చుకున్నారు చాలామంది.
టికెట్ దొరకని కూడా బీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళని చూసినాం కదా మనం. కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ దొరకని వాళ్ళు బీఆర్ఎస్లకు లేదంటే బీజేపీలకు లేకపోతే ఇండిపెండెంట్గా నిలబడ్డారు, లేదంటే ఆ పార్టీలకు పోయారు. ఒక క్షణం ఎవరు నిలబడలే, పోయేవాళ్ళు. ఈయన అంతకుముందుకు తుంగతుర్తిలో 2 సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయినా కూడా మూడోసారి కూడా టికెట్ ఆయనకి అనేది కన్ఫర్మ్ అందరు అనుకున్న విషయమే. దాన్ని కూడా మీరు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా పార్టీకే కమిటీ ఉన్నప్పుడు ఆయన నిజాయితీకి మెచ్చుకొని మీరు ఎమ్మెల్సీ అని చెప్పింది కూడా ప్రజలు నమ్మిరు. నిన్న సాయంత్రం వరకు ప్రజలు టీవీలలో అదే చూశారు. కంగ్రాచులేషన్ చెప్పారు పాపం అద్దంకి దయాకర్కు చాలామంది మెసేజ్లలో, ఫోన్లో చాలామంది నేను సోషల్ మీడియాలో కంగ్రాచులేషన్ చెప్పారు, అయిపోయిందని. చివరి నిమిషంలో చూసే వరకల్లా అది ఏ రకమైన అవమానం అది? అంటే నీ పార్టీ ఇమేజ్ని కాపాడుతూ పార్టీలోకి వెళ్ళి పోకుండా, మీరు ఏది ఇవ్వకుండా పోకుండా పార్టీ పరువును కాపాడుతూ వచ్చిన వ్యక్తికి అలాంటి పరోక్షమైన అవమానం జరగడం అనేది మంచి పరిణామం కాదు అది. కాబట్టి పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే ముందు అతనికి మంచి పొజిషన్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, అది వేరు. కానీ లీక్ ఇచ్చి మాత్రం ఒక అపవాదును కాంగ్రెస్ పార్టీ అయితే కొని తెచ్చుకుందని చెప్పాలి. దాని ప్రతిష్టకు మంచిది కాదు అది. ఎందుకు దయాకర్ ఇమేజ్ పెరిగిందని అంటే 2 సార్లు అటువంటి అవమానం జరిగినా కానీ నిలబెట్టుకుని పార్టీకే కమిట్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఇమేజ్ పెరిగింది కానీ తగ్గలే. ఒకవేళ ఆయనకి టికెట్ ఇవ్వకూడదని ఎవరైనా ప్రయత్నం చేసి ఉంటే, దాంతో రానట్టయితే దానివల్ల దయాకర్కే లాభమైంది కానీ నష్టం జరగలే. ఎందుకు అనంటే ఆయన ఇమేజ్ ప్రజల్లో ఇంకా పెరుగుతుంది, సింపతి పెరిగింది. ఇప్పుడు నిజంగానే అద్దంకి దయాకర్ నువ్వు దేనికి నిలబెట్టు ప్రజలంతా వన్ సైడ్గా ఓటేసే పరిస్థితి ఉంది. అటువంటి సింపతి అనేది వచ్చేసింది కదా, దానికి పార్టీ ఇమేజ్ పోతుంది కానీ ఆయన ఇమేజ్ ఏం పోతుంది? ఆయన ఇంకా పెరుగుతాడు. ఆయన రేపు ఎంపీ టికెట్ ఇస్తే కన్ను మూసుకొని గెలిచే అవకాశం ఉంటుంది. అంటే చెప్తున్నా, గెలవకపోతే అది వేరు. కానీ అటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంటుంది కదా, అరే ఈయనకి ఇన్నిసార్లు అవమానం చేసింది పార్టీ, ఈయన గెలిపియాలి అనేది ఓ పట్టుదల ప్రజల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తప్పుడు లీక్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే దాన్ని సరిదిద్దుకోవాలి. అసలు ఆ రకమైన సంఘటన జరగొద్దు కాంగ్రెస్ పార్టీలో. మీరు తెలంగాణ ఇచ్చినాక మొదటిసారి గెలిచి మొదలే అబాస్పాలు నిర్ణయాలు ఇదేందండి? అది వాళ్ళ పార్టీకి మంచిది కాదు అట్లా చేయడం.